మనము చూస్తున్నాము, మనము చంద్రబాబు నాయుడు ఆయనే శ్రీవారి నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందనింది ఎవరు? సాక్షాత్ ఈ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆల్రెడీ 14 సార్లు ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి చేసినాడు. అలాంటి వ్యక్తి, ప్రధానమైన పదవిలో ఉన్న వ్యక్తి జంతువులు మన వెంకటేశ్వర స్వామి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఆ రోజు మాట్లాడినాడు ఆయన. దాన్ని ప్రపంచ దేశాలే చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. మన ఇండియాలో కులాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి కొలుస్తారు. అలాంటిది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సుప్రీంకోర్టు దాని మీద స్పందించి సిబిఐ ఈయన చంద్రబాబు నాయుడు సిట్ ఓపెన్ చేస్తే ఆయన మీద నమ్మకం లేక సుప్రీంకోర్టే అది కాదు, ఇది చాలా దుర్మార్గమైన చర్య, ఇది లేదు మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అనే విధంగా ఢిల్లీ నుంచి సిబిఐని ఎంక్వైరీ పంపించింది. మనమంతా యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు చూసినాయి. అలాంటిది ఈరోజు సిబిఐ కొన్ని శాంపుల్ పంపించినారు. ఆ శాంపిల్లో దీంట్లో జంతు కొవ్వు లేదు, నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు అని క్లియర్గా సిబిఐ చెప్పింది. అంటే మేము లేము అధికారంలో, చంద్రబాబు నాయుడే అధికారంలో ఉండేది, మాట్లాడింది ఆయనే. అలాంటిది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డిని అప్రసిద్ధ పాలు చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం చేయాలనే విధంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ కుట్ర పన్ని ఆయన జంతువులు కోవుందంటేనే పవన్ కళ్యాణ్ గారు అగమేఘాల మీద ఓ సాధు డ్రెస్ వేసుకొని, ఎందుకంటే ఆయన ఊసర వెళ్ళ మాదిరి ఆయన ఏ టయానికి ఆ డ్రెస్ వేసుకుంటుంది, ఏ టయానికి అది మొత్తము, ఎందుకంటే ఆయన సినిమాలు తీసేవాడు కదా. అలాంటి వ్యక్తి ఆ రోజు జుట్టు వేసుకొని సాధు డ్రెస్ వేసుకొని మన శ్రీవారి మెట్లు కడిగినాడు. మనం అందరూ చూసినాం, మీరే కదా అందరూ చూసినారు. మేము అందరూ చాలా మంది, మీ హిందువులు అందరూ చాలా బాధపడినాం. ఇదేం అన్యాయం, నెయ్యిలో జంతువులు కోగలిసిందంటే అందరూ బాధపడినారు. అలాంటిది ఈరోజు అది లేదని అంటే ఎవరు ఏమీ చేయలేదు. పోయి దేవాలయాలకు పోయి పూజలు చేసి, అంటే ఇది మనము దీన్ని చిత్తశుద్ధి చేసుకోవాలనే విధంగా, అందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా, క్షమించాలనే విధంగా నిన్నటి రోజున మేము చేసినాము, అందరూ చేసినారు, రాష్ట్రంలో అంతా చేసినారు. అంబటి రాంబాబు మీద మనం చూసినాము ఎంత దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసినారు, జీబులన్నీ మొత్తం జీబును పలగొట్టినారు. అసలు ఆయన ఉన్నాడో లేకుంటే మాత్రం ఆయన కానీ చంపేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు తీయాలంటే వీళ్ళకేమి చాలా ఓ చీము కుట్టినంత, చీముని చంపినంతే వాళ్ళకి. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గమైన పాలన, మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎంతో ఆయన ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ రాజ్యాంగం ప్రకారము యావత్ భారతదేశము ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు. ఆయన ఎన్నో ప్రపంచాల దేశాలు తిరిగి దాదాపుగా 11 నెలలు శోధించి తిరిగినవన్నీ అవన్నీ పటాపంచలై ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు గుంటూరులో నడి బొడ్డు మీద ఎస్పీలు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, డీజీపీ అక్కడే దగ్గర ఉన్నారు. ఇది ఏం అరాచక పాలన, ఇదేం అరాచక పాలన ఇది అంతా. అసలు సినిమాలో జరుగుతుందా ఇది? సినిమాలో అంత బీభత్సంగా జరుగుతుంది. రౌడీలు రోడ్లకు అడ్డం పెట్టుకొని
రౌడీ రాజ్యం కట్లు కర్రలు పట్టుకొని తిరుగుతుంటే లేడీసులు అనుకోకుండా లేడీసులు అని పోతున్నారు. ఇంత అటవిక పాలన జరుగుతుంటే మళ్ళీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? అట్లా అడే ఉండి ఎస్పీ గారికి మాజీ హోంమంత్రి రాత్రి 15 నిమిషాలు డోర్ దగ్గర నిలబడిందామా. అసలు ఎస్పీ గారు మళ్ళీ వాళ్ళు ఎందుకు రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎస్పీ అంటే ఏమయ్యే ఐపీఎస్ చదివి చాలా మొత్తం శోధించి రాజ్యాంగాన్ని శోధించి చాలా కష్టపడి చదవాలి. అది ఐపీఎస్ క్యాడర్ రావాలంటే ఐపీఎస్లో రావాలంటే ఎస్పీ కావాలంటే చాలా కష్టపడాలి. రాజ్యాంగంతో కడిగేసాల. అలాంటి ఎస్పీ గారు ఒక మాజీ హోంమంత్రి అలాంటి వ్యక్తికి 15 నిమిషాలు డోర్ నిలబడితే లాస్ట్ 15 నిమిషాలకు వచ్చి లేడు ఇంటికి పోయినారనే విధంగా రోజు చెప్తుంటే ఇది అంటే పోలీసుల దగ్గరుండి వాళ్ళ గుండాలు నిలుస్తున్నారు. మరి పోలీసులు ఏమనుకున్నారు? జీవితాంతరము చంద్రబాబు నాయుడే సీఎం ఉంటారనుకున్నారు. మళ్ళీ ఎట్లా మాకు అర్థం కాదు. ప్రజా పరిపాలన మన దేశంలో ఉండేది, ప్రజలు ఓట్లేసే గెలిచేది పరిపాలన ఉండేది మన ఇండియాలో. అలాంటిది ఒక్క పార్టీకి, ఒక చంద్రబాబు నాయుడికి, ఒక లోకేష్కి, ఒక పవన్ కళ్యాణ్కి ఒత్తాసు పలుకుతూ ఈరోజు